హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక చిన్న చిట్కా చెప్తానండి. అది ఏంటంటే, మనం కరివేపాకు తెచ్చుకుంటూ ఉంటాం కదండి మార్కెట్లో నుంచి. అది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఒక చిన్న చిట్కా చెప్తానండి. అది ఏంటంటే, ఫస్ట్ మనం కరివేపాకు తీసుకొచ్చుకున్నప్పుడు దాన్ని క్లీన్గా చేసేసుకొని మొత్తం ఒలిచేసుకోవాలి. ఇదిగోండి, నేను కరివేపాకు మొత్తము ఇలా రెమ్మలన్నీ తీసేసేసి మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని నేను ఒక పొడి ఒక డబ్బా తీసుకున్నానండి. ఈ డబ్బాలో తడి అంటూ ఏమీ ఉండకూడదు. ఇలాంటి ఒక చిన్న డబ్బా తీసుకున్నాను. దానిలోకి నేను ఒక టిష్యూ పేపర్ని వేస్తున్నాను. మన ఇంట్లో టిష్యూ పేపర్స్ ఉంటాయి కదండి, ఆ టిష్యూ పేపర్ని కూడా వేసేసి ఇలా పెట్టేస్తున్నాను. డబ్బాలోకి నేను ఇట్లాగా ఒక టిష్యూ పేపర్ని వేసేసాను. ఈ టిష్యూ పేపర్లోకి ఈ కరివేపాకుని మొత్తం వేసేస్తున్నానండి. కరివేపాకు అనేది మనం కడగకూడదు. కడిగి పెడితే కనుక తడి ఉంటే వెంటనే కుళ్ళిపోతుందండి. తడి లేకుండానే మనం మార్కెట్లో నుంచి తెస్తాం కాబట్టి ఆ తెచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు బయట పెట్టేసుకుంటే అదే తడి ఉన్నా కానీ పోతుంది. ఇదిగోండి, ఇంక ఇట్లాగా మొత్తం వేసేసుకొని మంచిగా పెట్టేసుకోవడమే. ఇలా మొత్తం కరివేపాకు అంతా ఇలా పెట్టేసుకున్నానండి. మూత పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి నెల రోజుల పైనే వస్తుందండి కరివేపాకు అనేది. తడి తగలకుండా ఉంటేనండి ఈ కరివేపాకు అనేది మనకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉంటుందండి. నేనైతే ఇలానే పెడతానండి ప్రతిసారి తీసుకొచ్చినప్పుడు కరివేపాకుని అయితే కనుక. కొత్తిమీర కూడా సేమ్ ఇలానే పెట్టుకోవచ్చండి మనము. ఈ చిట్కా మీకు కనుక నా చిట్కా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.